హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా వంకాయలతో బజ్జీలను ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా ఈ విధంగా వంకాయ బజ్జీలను వేడివేడిగా ప్రిపేర్ చేసి వంకాయ బజ్జీలకు కాంబినేషన్గా టమాటా కెచప్ను సర్వ్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి వంకాయ బజ్జీలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వంకాయ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకోండి. అలాగే శనగపిండికి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోండి. మనం తీసుకున్న శనగపిండిని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మొత్తంగా వేయకుండా ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ శనగపిండిని కలుపుకోండి. శనగపిండిని లూజ్గా కలుపుకోకుండా ఈ విధంగా మనం మిరపకాయ బజ్జీలకు ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా శనగపిండిని కలుపుకొని ఇలా కలిపెట్టుకున్న శనగపిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వంకాయలను తీసుకుందాం. వంకాయ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా నేను 3 వంకాయలను తీసుకొని మనం తీసుకున్న వంకాయలను ఇలా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. వంకాయలను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు మెత్తగా మగ్గిపోయేంత వరకు అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వంకాయలను ఫ్రై చేసుకోండి. వంకాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న వంకాయలను జాలిగడ్డలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వంకాయలను ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలతో వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. వంకాయ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆయిల్ను బాగా వేడి చేసుకొని ఆయిల్ ఇలా బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయలను శనగపిండి బ్యాటర్లో అద్దుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి. వంకాయ బజ్జీలను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి ఇలా బాండీలో మనం మిరపకాయ బజ్జీలను ఎలాగైతే వేసుకుంటామో అలాగే వంకాయ బజ్జీలను కూడా వంకాయ డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలను ఇలా శనగపిండి బ్యాటర్లో అద్దుకొని ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని వంకాయ బజ్జీలను వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలాగే వదిలేసి కొద్దిసేపటి తర్వాత ఇలా జాలిగరిటతో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న బజ్జీలు మనకు క్రిస్పీగా రావడం కోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బజ్జీలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వంకాయలు ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక జాలిగరిటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి వంకాయ బజ్జీలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వంకాయ బజ్జీలను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని వంకాయ బజ్జీలకు కాంబినేషన్గా టమాటా కెచప్ను సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా మిరపకాయతో బజ్జీలు ప్రిపేర్ చేయకుండా వంకాయలతో బజ్జీలను ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి నేను ప్రిపేర్ చేసిన వంకాయ బజ్జీలను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.